రాత్రి సమయం బేగంపేట్ ఏరియాలో రోడ్డు మీద చాలా తక్కువ వాహనాలు మాత్రమే కనిపిస్తాయి. గాలి చల్లగా వీస్తుంది. ఒక చిన్న గల్లీలోకి తిరిగితే అక్కడ రెండు వైపులా సాధారణ ఇళ్ళు ఉంటాయి. ఎక్కడో టీవీ సౌండ్ లైట్గా వినిపిస్తుంది. కొన్ని ఇళ్ల బాల్కనీల్లో జనాలు నిలబడి ఉంటారు. కానీ కొంచెం ముందుకు వెడితే ఒక ఇల్లు వేరుగా కనిపిస్తుంది. పెద్ద నల్ల గేటు ఉంటుంది. గేటుపైన పసుపు రంగు స్ట్రీట్ లైటు ఉంటుంది. అది కొన్నిసార్లు పూర్తిగా వెలుగుతుంది, కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతుంది. గేటు వెనక చెట్లు మొక్కలు చాలా పెరిగిపోయి చిన్న అడవిలాగా కనిపిస్తాయి. గోడల పెయింటు రాలిపోయి ఉంటుంది. పైన బాల్కనీ రైలింగ్ పగిలి ఉంటుంది. కిటికీల మీద మందమైన నల్ల పరదాలు. బయటనుంచి చూస్తే లోపల ఏమీ కనిపించదు, చీకటి మాత్రమే కనిపిస్తుంది. జనాలు ఈ ఇంటిని హైదరాబాదులోనే అత్యంత భయంకరమైన హాంటెడ్ హౌస్ అంటారు. ఇక్కడే ఒకసారి పోలీసులకు ఒక బెడ్ మీద 3 మృతదేహాలు దొరికాయి. డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు, ఈ 3 చనిపోయి కొన్ని నెలలు అయ్యాయని. కాని చుట్టుపక్కల ఇళ్ల జనాలు చెబుతారు, చనిపోయిన తరువాత కూడా కొన్ని రోజుల పాటు వీళ్ల 3 బతికి తిరుగుతుండగా చూశామని. ఈ విషయమే ఈ ఇంటిని భూతాల ఇల్లుగా మార్చేసింది. ఇదంతా ఎలా జరిగింది? ఎందుకు ఇంత భయం పుట్టించింది? ఆ రోజు ఏమి జరిగింది? పోలీసులు కూడా భయపడ్డారు. ఈ స్టోరీ ఏరియా మొత్తం ఫేమస్ అయ్యింది. మొదట్లో ఈ ఇంట్లో ఒక చిన్న ఫ్యామిలీ ఉండేది. ఒకరు భార్య, 2 కూతుళ్ళు. ఏరియా చాలా మంచిది, పాష్ ప్రాంతం. ఒకరోజు ఆయన బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. క్రమంగా ఇంట్లో ఆమె, 2 కూతుళ్ళు మాత్రమే ఉన్నారని జనాలు అనుకున్నారు. మొదట్లో అంతా సాధారణంగా ఉండేది. పగటిపూట ఆమె మార్కెట్కు వెళుతుండేది. కూతుళ్ళు గేటు దగ్గర నిలబడేవాళ్లు. కొన్నిసార్లు స్కూల్ డ్రెస్లో కనిపించేవాళ్లు. కాని కొంతకాలం తర్వాత వీళ్ల ప్రవర్తన మారిపోయింది. ఎవరితోనూ మాట్లాడేవాళ్లు కాదు, ఎవరి ఇంటికి వెళ్లేవాళ్లు కాదు, ఎవరూ వీళ్ల ఇంటికి రాలేదు. టీవీ లేదు, పేపర్లు లేవు, బయట ఎక్కువ కదలికలు లేవు. ఆమె స్వభావం కొంచెం కోపంగా ఉండేది. చిన్న విషయానికి గొడవ పడేది. పగటిపూట ఇల్లు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండేది. చాలా భయంకరంగా అనిపించేది. రాత్రి అయితే విషయం మారేది. చాలాసార్లు రాత్రి 11, 12 గంటల సమయంలో బాల్కనీలో 3 నీడలు కనిపించేవి. ఒక పెద్ద నీడ, 2 చిన్న నీడలు. 3 చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ఇంట్లో తిరుగుతున్నట్లు కనిపించేవి. కొన్నిసార్లు రోడ్డు వైపు చూస్తూ నిలబడేవి. ఇంటి బయట కొన్ని బాటిల్స్ వేలాడదీసేవి. ఆ బాటిల్స్లో ఎరుపు రంగు ద్రవం ఉండేది. దూరంగా చూస్తే రక్తంలాగా అనిపించేది. పిల్లలు భయపడేవాళ్లు. గల్లీలో 1-2 మాటలు వచ్చాయి, వీళ్లు రక్తాన్ని బాటిల్స్లో నింపి వేలాడదీస్తారని. నిజమేమిటో తెలియదు కాని ఈ మాట ఇంటి చుట్టూ వ్యాపించింది. కొందరు చెబుతారు, ఆమె కొన్నిసార్లు చిన్న కొడవలిలాంటి సాధనం పట్టుకుని ఇంటి ఆవరణంలో తిరిగేది. ఎవరైనా చూస్తే గట్టిగా చూసేది. జనాలు వెంటనే వెనక్కి వెళ్లేవాళ్లు. క్రమంగా గల్లీ మొత్తం ఈ 3 భయపడేది. ఎవరూ దగ్గరకు రాలేదు. ఇలాంటి సమయంలో ఒక చోర్ ఈ ఇంటి వైపు దృష్టి పెట్టాడు. అతను రాత్రి సమయంలో ఇలాంటి ఇళ్లలోకి వెళ్లి దొంగతనం చేసేవాడు. ఈ ఇల్లు పెద్దది, గార్డ్ లేదు, బయట కదలికలు తక్కువ. అందుకే ఇది మంచి అవకాశమని అనుకున్నాడు. కొన్ని రోజులు దూరంగా చూసి ప్లాన్ చేశాడు. ఒక రాత్రి చిన్న బ్యాగ్, కత్తి, టార్చ్ తీసుకొని వచ్చాడు. గల్లీలో నిశ్శబ్దం. దూరంగా కుక్కలు మొరుగుతున్నాయి. వెనక గోడ దాటి లోపలికి వచ్చాడు. చెట్ల మధ్య జాగ్రత్తగా నడిచాడు. ఒక కిటికీ కొంచెం తెరిచి ఉంది. దాన్ని తోసి లోపలికి జొరబట్టాడు. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చీకటి. టార్చ్ వెలిగించాడు. పాత సోఫా, ధూళిపట్టిన వస్తువులు, పగిలిన ఫోటోలు. కిచెన్లో పాత బాటిల్స్, చూల్హా, ఫ్రిడ్జ్. ఇల్లు చాలా రోజుల నుంచి క్లీన్ కాలేదని అర్థమయ్యింది. డ్రాయర్లు తెరిచాడు. కొంచెం డబ్బు, చిన్న వస్తువులు దొరికాయి కానీ పెద్ద బంగారం లేదు. బెడ్రూంలో ఉంటుందని అనుకుని స్టేర్స్ ఎక్కాడు. మొదటి అడుగు వేసినప్పుడు వింత వాసన వచ్చింది. ఏదో సడన్గా సడిలిన వాసన. పైకి వెళుతుంటే వాసన ఎక్కువయింది. తల బరువుగా, గుండె వేగంగా కుట్టుకుంది. కాని ఆశతో ముందుకు వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ డోర్ అర్ధంగా తెరిచి ఉంది. టార్చ్ వెలుగు బెడ్ మీద పడింది. అక్కడ 3 మృతదేహాలు. ఒక పెద్దది, 2 చిన్నవి. నిద్రపోయినట్లు ఉన్నాయి కాని చూడగానే చాలా రోజుల క్రితమే చనిపోయారని తెలిసింది. చర్మం గ్రే రంగులోకి మారింది. సుక్కిపోయి అతుక్కొనిపోయింది.
బట్టలు శరీరానికి అతుక్కునిపోయాయి. బెడ్షీటు మీద నల్ల గోధుమ రంగు మచ్చలు, రూంలో ఈగలు మచ్చలు తిరుగుతున్నాయి. భయంతో గొంతు బయటకు రాలేదు. టార్చ్ చేతిలో వణికింది. ఒక్క సెకండ్ ఎవరైనా కదిలితే అనిపించింది. బ్యాగ్ పడింది, కత్తి కింద పడింది. వెంటనే భయంతో కిందికి పరిగెట్టాడు. కిటికీ ద్వారా బయటకు వచ్చాడు. గోడ దాటి బయట ఊపిరి పీల్చుకున్నాడు. తరువాత మనసు బాధపడింది. ఈ 3 శవాలు అలాగే ఉంటే ఎలా అని. చివరికి పోలీస్ స్టేషన్కు వెళ్లి చెప్పాడు. ఒక ఇంట్లో 3 శవాలు దొరికాయని. పోలీసులు మొదట అతన్నే అనుకున్నారు. కానీ తరువాత టీంతో వచ్చి చూశారు. అదే సీన్, అదే వాసన. శవాలు బెడ్ మీదే ఉన్నాయి. ఒక బాటిల్లో నల్ల ద్రవం దొరికింది. అది విషమని తేలింది. పాత పేపర్లు జూన్ నెల దాటి ఉన్నాయి. డాక్టర్ రిపోర్టు ప్రకారం 3 నుంచి 6 నెలలు క్రితమే చనిపోయారని. కానీ నైబర్స్ చెబుతున్నది వేరు. వాళ్ళు చెబుతున్నారు, కొన్ని రోజుల క్రితమే బాల్కనీలో కొవ్వొత్తులతో తిరుగుతుండగా చూశామని, కచరా తీసుకెళ్తుండగా చూశామని, రాత్రి ఎరుపు ద్రవంతో ఆడుకుంటున్నారని. డాక్టర్ రిపోర్టు ఒకటి, జనాల మాటలు మరొకటి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఈ ఇంటిని భయంకర మిస్టరీ చేసింది. పోలీసులు అధికారికంగా చెప్పారు, 3 విషం తాగి చనిపోయారని, నెలలు క్రితమే జరిగిందని. జనాలు డేట్స్ తప్పుగా గుర్తు చేసుకున్నారని. కానీ చాలామంది ఒప్పుకోలేదు. శవాలు నెలలు క్రితమే చనిపోయి ఉంటే బాల్కనీలో కనిపించిన వాళ్ళు ఎవరు? లైట్లు ఎలా వెలిగాయి? నీడలు ఎవరివి? ఈ ప్రశ్నలు ఇంకా జవాబు లేకుండా ఉన్నాయి. తరువాత ఈ ఇల్లు లాక్ అయింది. గేటు మీద తాళం వేశారు. విద్యుత్ కట్ అయింది. ఎవరూ లోపలికి రాలేదు. చెట్లు మరింత పెరిగాయి. గోడలు మరింత దెబ్బతిన్నాయి. రాత్రి సమయంలో గల్లీలో జనాలు త్వరగా వెళ్ళిపోయేవాళ్ళు. సంవత్సరాల తర్వాత ఇంటర్నెట్లో ఈ స్టోరీ మళ్లీ వచ్చింది. బ్లాగ్స్, వీడియోలు, పోస్టులు వచ్చాయి. ఇది దేశంలోనే అత్యంత హాంటెడ్ హౌస్ అని అంటున్నారు. యువకులు ధైర్యం చూపించడానికి రాత్రి గేటు దగ్గరకు వచ్చేవాళ్ళు. కొందరు బైక్ లైటు ఆగిపోయిందని, కొందరు అరుపులు విన్నానని, కొందరు షాడో కనిపించిందని, మరికొందరు ఏమీ జరగలేదని, జస్ట్ పాత ఇల్లు అన్నారు. కొంతకాలం తరువాత అధికారులు బోర్డు పెట్టారు, ఇక్కడ హాంటెడ్ హౌస్ లేదని, జనాలు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని. ఇప్పుడు ఈ స్టోరీలో 3 రకాల మాటలు ఉన్నాయి. మొదటిది నిజమైన వాస్తవాలు. 2002లో 3 మహిళల శవాలు దొరికాయి. విషం తాగి చనిపోయారు. శవాలు నెలలు క్రితమే చనిపోయాయి. రెండోది చుట్టుపక్కల జనాల మాటలు. వాళ్ల ప్రవర్తన వింతగా ఉండేది. రాత్రి కొవ్వొత్తులతో తిరగడం, ఎరుపు ద్రవంతో ఆడుకోవడం, చనిపోయిన తర్వాత కూడా కనిపించారని. మూడోది జనాలు జోడించిన భయంకర కథలు. లైట్లు ఆటోమేటిక్గా వెలగడం, అరుపులు వినిపించడం, ఇలాంటివి. నిజం ఈ మూడింటి మధ్య ఎక్కడో ఉంది. బహుశా ఒక సాధారణ సాడ్ కథ. ఒంటరిగా ఉన్న ఫ్యామిలీ, మెంటల్ సమస్యలు, ఎవరూ సహాయం చేయలేదు, చనిపోయారు. జనాలు డేట్స్ తప్పుగా గుర్తు చేసుకున్నారు, లేదా భయంతో వింతగా అనిపించింది. తర్వాత కథలు జోడించారు. కానీ బహుశా ఏదో ఒకటి ఇంకా తెలియనిది ఉండవచ్చు. రియల్ లైఫ్లో కొన్ని చోట్ల జనాలు వింత అనుభవాలు చెబుతారు. హెవీ గాలి, నీడలు, తెలియని శబ్దాలు. సైన్స్ అన్నింటినీ వెంటనే నిరూపించలేదు శమలం. ఈ ఇంటి అసలు భయం బహుశా ఈ ఒక్క ప్రశ్నే. నెలలు పాటు శవాలు బెడ్ మీద ఉంటే బాల్కనీలో కనిపించిన వాళ్ళు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం రాకపోతే ఈ ఇల్లు ఎప్పటికీ హాంటెడ్గానే ఉంటుంది. ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది. మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం. ఒంటరిగా ఉన్న వాళ్లను గమనించాలి, సహాయం చెయ్యాలి. చిన్న సమస్యలు పెద్దవి అవ్వకుండా చూడాలి. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ఉండాలి. ఇలాంటి స్టోరీలు మనల్ని ఆలోచింపచేస్తాయి. జీవితంలో ఒంటరితనం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తాయి. ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు మనం దగ్గరకు వెళ్ళి మాట్లాడితే బహుశా చాలా విషయాలు మారిపోయేవి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆల్లో ఉంచండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.